ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మావళి మనందరం ఒక్కొక్క నామాన్ని శ్రవణం చేస్తున్నాం. దాంట్లో ఈరోజు నిన్న మనం 9 నామాలు చెప్పుకున్నాం. ఈరోజు 10వ నామం దగ్గర నుంచి చెప్పుకుందాం. మేము చెప్తూ ఉంటాం ఒక్కొక్క నామాన్ని అని, ఆ తర్వాత ఆ వైభవాన్ని మనం తెలుసుకుందాం. శ్రీనివాసుడు ఆ కొండ మీద ఉండి కేవలం మానవుల్నే కాదు దేవతల్ని కూడా రక్షించాలనుకున్నాడు అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఎవ్వరూ వైకుంఠానికి వెళ్ళలేరు. ఎవరు వెళ్ళాలన్నా ఆ బయట దాకానే వెళ్ళాలి తప్ప అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు. ఎందుకంటే నచ పునరావర్తతే అని చెప్తోంది. వైకుంఠానికి వెళ్తే మళ్ళీ తిరిగి ఎవరు రారు. అందుకే బయట నిలబడి గట్టిగా అరుస్తుంటారట. అసలు అంత దూరం కూడా వెళ్ళలేరు. అందరూ వెళ్ళేదే పాల సముద్రం దగ్గరికి. అక్కడికి కూడా వెళ్ళి అలాగే ప్రార్థన చేయడం తప్ప లోపలికి ఎవరూ వెళ్ళలేరు. అలాంటి స్వామి అందరికీ అందుబాటులో ఉండడానికి తాను దిగి వచ్చాడు. దీనికే సౌశీల్యము అంటారు. ఇది ఒక గొప్ప గుణం అండి. మహతో మందైస్సహ నీరంధ్రేణ సంశ్లేష సౌశీల్యం అంటారండి. సౌశీల్యం అంటే తాను ఎంతో గొప్పవాడైనా చిన్నవాళ్ల కోసం తాను తగ్గి కిందకి రావడం, ఇది చాలా గొప్పతనం అండి. ఒక వ్యక్తి చాలా విద్యాధుకుడు అయి ఉండొచ్చు, విద్య చేత గొప్పవాడవచ్చు, ధనం చేత గొప్పవాడవచ్చు, కులం చేత గొప్పవాడవచ్చు. కానీ ఇన్ని రకాలైనటువంటి గుణాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ లెక్క చేయకుండా చదువు లేని వారితో కూడా తాను కలిసి ఉండి వాళ్ళని బాగు చేయటం. స్వామి ఎప్పుడు చెప్తుంటారు, జిఆర్ స్వామి వారు, నీ దగ్గర ఒక విద్య ఉంది అంటే ఆ విద్య ఉన్నందుకు లేని వాడికి అది ఉపకరించాలి. అప్పుడు ఆ విద్యకి సార్థకత. ధనం బాగా ఉంది, ఆ ధనం లేని వాడికి ఉపకరించాలి. మొత్తం అని కాదు, కొంతన్న. సూర్యుడు చూడండి అంటూ స్వామి చూపిస్తుంటారు. తన దగ్గర ఎంతో ప్రకాశం ఉంది, ఆ ప్రకాశాన్ని తాను ఒక్కడే దాచుకుంటా అంటల్లా, ఆ ప్రకాశాన్ని అందరికీ అందిస్తున్నాడు. అందరం అందుకే 2 చేతులైతే దండం పెడుతున్నాం. చూడండి, రాత్రి అయితే ఇంకాసేపు అయితే ఈ దీపాలు లేకపోతే మనకి మనుగడ లేదు. ఏ వస్తువు ఎక్కడుందో ఏం తెలియదు. అలాంటి స్థితి ఏర్పడుతుంది. కానీ పైసా ఖర్చు లేకుండా సూర్యభగవానుడు ఎంత వెలిగిస్తున్నాడండి. మనం రాత్రి అయితే ఈ దీపాలు వెలిగించుకోవాలంటే బోల్డ్ ఛార్జీ కట్టాలి, పైసలు కడితే తప్ప ఇవి వెలగవు. కానీ ఆయన ఏ పైసా లేదు, నమస్కారం ఒకటి చేస్తే చాలు. నమస్కార ప్రియో భాను అంటారు. అలాంటి గొప్ప స్వామి. అందుకని ఒక్కటి గుర్తించండి, ఆ భగవానుడు చేసే గొప్ప పని ఏమిటి అంటే అందరికీ అందుబాటులో ఉండటం. దేవతలైనా మానవులైనా అందరికీ అందుబాటులో ఉంటాడట. అలా స్వామి ఎవరు తప్పు చేసినా వాళ్ళకి గుణపాఠాలు నేర్పిస్తాడు. తప్పు చేసిన వాళ్ళని కూడా శిక్షించడమే కాదు, వాళ్ళని అనుగ్రహిస్తాడు కూడా. అంటే మంచి దారిలో పెడతాడు పరమాత్మ. అది ఎవరైనా సరే, దేవతలని లెక్కలేదండి. వాళ్ళైనా సరే, దేవతలు కూడా మనలాంటి చేతన వర్గమే. చేతనులు అని అంటారు మనందరినీ, చైతన్యం కలిగిన జీవులు. వీళ్ళల్లో మనందరం మానవులు ఉన్నాం, దేవతలు కూడా ఉన్నారు. దేవతలు కూడా చైతన్యం కలిగిన వారే. వాళ్ళు ఒక దోషం చేసినా వాళ్ళు కూడా ఆ దోషానికి వాళ్ళు కూడా కర్మను అనుభవించాల్సిందే. మనం ఒక్కడమే కాదు, చాలామంది అంటారు వాళ్ళకేంటండి దేవతలు అని అంటాం. దేవతలైనా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళైనా అనుభవించి తీరాల్సిందే అని తెలుస్తుంది చరిత్ర మనకి. అలాంటి వాడి కూడా అభయాన్ని ఇస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. 10వ నామం మనకు తెలియజేస్తుంది. ఒకసారి నమస్కరిద్దాం, అందరం చెప్దాం. ఓం వజ్రదృగ్విషయాయ శ్రీ వెంకటేశాయ నమః. ఇంద్రుడు అని పేరు చెప్పాలి. వజ్రదృగ్విషయాయ అంటే వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రునికి విషయభూతుడయ్యాడు వెంకటేశ్వర స్వామి. అంటే ఆయన నేత్రాలకి ప్రత్యక్షమై స్వామి అనుగ్రహించాడు అని చెప్తోంది ఈ ఐతిహ్యం. ఇంద్రుడికి ప్రత్యక్షం అవడం ఏమిటి? ఇంద్రుడు త్రిలోకాధిపతి కదా, ఆయన దగ్గర వజ్రాయుధం కూడా ఉంది, సామాన్యం కాదు.
ఆయనకేమైంది అనిపిస్తుంది. ఎంతటివాడైనా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఇంద్రుడంతటి వాడికి కూడా ఒకసారి ఒక దోషం కలిగింది. ఏమైంది? అహల్యని కామించట ఇంద్రుడు. అందుకని గౌతమునుడు లేని సమయంలో ఇంద్రుడు అక్కడికి వెళ్ళడం, అపచారం చేయడం జరిగింది. దానికి గౌతముడు వచ్చి శాపాన్ని ఇస్తాడు. అహల్యకి ఇచ్చాడు, అటు తనకి ఇంద్రుడికి కూడా ఇచ్చాడు. దాంతో అతని శరీరం అంతా కూడా పాడైపోయింది. ఇంద్రుని యొక్క శరీరం అంతా కూడా వ్రణాలతో కూడి ఉంది అన్నారు. అలా శాపం పెట్టాడు. మరి ఏం చేయాలి? ఇంద్రుడికి కూడా చాలా సిగ్గు వేస్తుంది. అయ్యో, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానే, ఇలా ఉంది అని చాలా బాధపడుతుంటే బృహస్పతి వచ్చి దేవగురువు ఆ వ్రణాలకి ఒక ఉపాయాన్ని చెప్పి దాన్ని కూడా తగ్గించని ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంత చేసినా ఆయన పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అతనికి ఉపాయాన్ని చెప్పారు. నాయనా, వెంకటాచలం మన కోసమే ఉంది, వెళ్ళు ఆ పర్వతం దగ్గరికి. మనకు అనుమానం వస్తుంది, ఇదేమిటండి వెంకటాచలం కలియుగ దైవం కదా అని. అలా అనుకోకుండా అందుకే ముందు రోజే చెప్పా. భూమిని ఉద్ధరించిన తర్వాత ఆ వరాహస్వామిని ప్రార్థించింది భూదేవి. స్వామి, నువ్వు ఇక్కడే ఉండు అని అన్నప్పుడు గరుత్మంతుడిని ప్రార్థన చేసి అంటే ఆజ్ఞాపించి పరమాత్మ వైకుంఠం నుంచి క్రీడాద్రి అనే పర్వతాన్ని రప్పించాడు ఈ భూమి మీదకి. అందువల్ల యుగారంభంలోనే భూమిని ఉద్ధరించిన తర్వాత ఆ పర్వతాన్ని భూమి మీద తీసుకొచ్చి పెట్టాడు గరుత్మంతుని ద్వారా ఆయన మనకి చరిత్ర చెప్తోంది. అందువల్ల అలా గరుత్మంతుడు తీసుకొచ్చి అక్కడ పెట్టాడని ఐతిహ్యం కూడా ఉంది కదా. అందుకని దేవతలందరూ అప్పటి నుంచి చాలామందికి ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థించిన వారందరికీ కూడా పుష్కరిణిలోంచి వచ్చి సాక్షాత్కరించేవట స్వామి. వాళ్ళ ప్రార్థన నిజమైంది, గొప్పవాళ్ళు అనిపిస్తే, అంటే మంచి ప్రార్థన చేశారు, వీళ్ళని అనుగ్రహించాలి, నిజంగా వీడు పశ్చాత్తాపం పొందుతున్నాడు అనుకున్న వాళ్ళకి సాక్షాత్కరించేవాడు స్వామి. అలా ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చి నాకు ఈ రోగం పోవాలి, ఏం చేయాలి అని తన వజ్రాయుధంతో ఆ పర్వతాన్ని అక్కడ తవ్వితే అక్కడ పాతాళం నుంచి ఒక నీరు వచ్చింది. ఆ నీటితో స్నానం చేశాడు. స్వామి పుష్కరంలో స్నానం ఆచరించాడు, తపస్సు చేశాట. వరాహస్వామి ఇతనికి ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్కరించి, సరే నీకు నిజరూపం కలుగుతుంది, నీకున్నటువంటి ఈ వ్రణాలన్నీ కూడా మరి ఋషి శాపం పెట్టాడు కదా, ఈ చూడ్డానికే హేయంగా ఉన్నటువంటి నీ శరీరానికి అంటినటువంటి ఇవన్నీ కూడా కళ్ళుగా మారతాయి, నేత్రాలుగా మారిపోతాయి అన్నాడు. అంటే ఇంద్రుడికి భోగాల ఆలస్యత ఎక్కువ. ఆ భోగాలన్నీ అనుభవించాలని ఆశపడుతున్నావు గనక, దేని నువ్వు అనుభవించాలని కోరుతున్నావో అవే నీ శరీరం అంతా అయిపోతాయి పో అని శాపం పెట్టాడు ఎవరు? గౌతముడు. వాటన్నిటినీ ఏం చేశారు? నేత్రాల కింద మార్చాడు పరమాత్మ. అందువల్ల ఇంద్రుడి శరీరం అంతా కూడా నేత్రాలు, కళ్ళు వచ్చేసినాయి. అందుకే ఆయనకి సహస్రాక్షుడు అని పేరు ఇంద్రుడికి. అలా 1000 కళ్ళు కలిగిన వాడు అని అర్థం అనమాట. 1000 అంటే 1000 అని కాదు, 1000 అంటే సహస్ర అంటే అనేకమైన నేత్రాలని అర్థం. అలా అన్ని నేత్రాలు ఆయనకు ఉన్నాయన్నమాట. అలా ఉండి ఇంద్రుడు, అమ్మయ్య నాకు ఈ రోగం పోయింది, స్వామి అనుగ్రహించాడు అని ప్రార్థన చేసుకున్నాడు. అందువల్ల ఇంద్ర, ఎవరైనా సరే దోషం చేస్తే శిక్షణ అనుభవించాల్సిందేనాయా. నువ్వు ఆ దోషం చేసావు, కూడనటువంటి అంటే పరస్త్రీ రతుడు అయ్యావు, అందులోనూ పరభార్య ఆవిడను నువ్వు కామించావు, ఇది దోషము. అందువల్ల నీకు ఈ రకమైనటువంటి స్థితి కలిగింది అని ఆయన శాపాన్ని ఒక వరంగా తయారు చేసి అతనికి అన్ని నేత్రాలు వచ్చేలా చేశాడు అని మనకి తెలుస్తుందన్నమాట. ఎవరైతే ఈ కథని చదువుతారో, ఈ కథని ఈ ఇంద్రుని యొక్క కథని వింటారో, అలాంటి వాళ్ళందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళకు ఉండేటువంటి దోషాలు కూడా తొలగుతాయి అని మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల అటువంటి గొప్ప కథ అన్నమాట. సర్వేశ్వరుడు సామాన్యుడు కాదు, ఎంతటి దేవతలకైనా సరే ఈయన దేవుడే. అందుకే వాళ్ళు భయపడుతూ వాళ్ళ పనులన్నీ చేస్తారట. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ
అగ్ని అయినా ఇంద్రుడైనా వీళ్ళంతా కూడా భయపడుతూ భయపడుతూ వాళ్ళ పనులు చేస్తారు అని చెప్పారు కదా. ఇంద్రుడు కూడా అంతే. ఇక భయము అంటే గౌరవం అని కూడా అర్థం. స్వామి అంటే నమ్రభావంతో చాలా ఎంతలో ఉండాలో అంతలో ఉండాలంటుంటారే. ఆయన చెప్పాడు ఒక పని అంటే ఆ సమయానికి అది అయిపోవాలంతే. రోజు ఈ సమయానికి ఉదయించాలి, ఈ సమయానికి అస్తమించాలని సూర్యుడికి చెప్తే అది ఆ సమయానికి చెయ్యాలంతే. దానికి వ్యత్యస్తంగా చేయడానికి వీలు లేదంతే. వాళ్ళు అలా భయపడుతూ, అమ్మో ఇది స్వామి ఆజ్ఞ, నా ప్రభువు నాకు చెప్పాడు అని ఆ పరమాత్మ యందుండే గౌరవంతో భయపడుతూ భయపడుతూ వాళ్ళు పనులు చేస్తారట. అగ్ని కూడా అంతే, ఇంద్రుడైనా అంతే. అలాంటి ఇంద్రుడికి ఉన్నటువంటి శాపాన్ని ఓ వరంగా చేసి అతన్ని తీర్చిదిద్దాడు వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల కొండ మీద అనేది మనకి ఈ నామం ద్వారా తెలుస్తుంది. ఏమండి అంత గొప్పవాడా? సరే, దేవతలకైనా ఎప్పుడు చేసేది, మరి మనుష్యులకు చేయడా అంటే ఏమండి, ఎవరికీ లేనంత గొప్పతనాన్ని పరమాత్మ ఇస్తాడు. ఎప్పుడు? వారి యొక్క ప్రార్థనను బట్టి. మీకు నిజంగా నేను మారాలి, నేను గొప్పవాడిని అవ్వాలని అనిపించాలి కదా. అనిపిస్తుంది ఎవరికన్నా? అలాగా అనిపించిందా? మీరు నిజంగా గొప్పవాళ్ళు అవ్వాలి, గొప్పవాళ్ళు అంటే బాగా డబ్బున్న వాళ్ళనో బాగా మంచి కార్లలో తిరగాలనో అవి కాదు కోరడం. పరమాత్మ నాకు నిశ్చలమైన భక్తినివ్వు, ఇలా అడిగేవారు ఎవరు ఉండండి. స్థిరమైన ఆస్తి ఇవ్వంటారు కానీ స్థిరమైన భక్తి ఇవ్వని ఎవరిని అడుగుతాడా చెప్పండి? స్థిరమైన భక్తి కావాలి. ఆ భక్తి చంచలం కాకూడదు, కాసేపు ఉండి కాసేపు పోయేదిలా ఉండకూడదు. అలా స్థిరంగా ఉండే భక్తి నాకు ఇస్తావా? అలాంటి భక్తి కనుక ఉంటే స్థిరమైన భక్తి ఉన్నవాడి హృదయంలో దేవుడు పడుకుంటాడండి. అందుకే మనం గోదాదేవి ప్రార్థన చేస్తుంటారు చూడండి, నీలా తుంగస్తన గిరి తటి సుప్తం అన్నారు కదా. నీలాదేవికి ఉండేంటి భక్తి పరమాత్మ యందు చాలా గొప్పదిటండి. ఎంత అంటే చాలా ఎత్తైనటువంటి ప్రేమట ఆవిడది. తుంగ అంటే ఎత్తైనటువంటి భక్తి. ఎలాంటిది అది? దాన్ని చూపిస్తున్నారు. స్తనగిరి తటి, ఆవిడ యొక్క హృదయం అనేటువంటి ఆ భక్తి ఎలాంటిదంటే ఆ హృదయ స్థానం పర్వత రూపంలో ఉంది అన్నారు. అంటే చంచలం కాదు, అచంచలమైనటువంటి భక్తి. పర్వతం ఎక్కడికైనా కదులుతుందా? కదలదు కదా. ఈవిడ భక్తి కూడా కదలని భక్తి. మందో కాసేపు ఉంటే కాసేపు ఉండదు. దేవుడి దగ్గరికి వస్తే భక్తి పుట్టుకొస్తుంది, అక్కడి నుంచి బయటికి పోతే ఎటు కొట్టుకుపోతుందో తెలియదు. మన భక్తి అంతా ఇది. చాలామంది భక్తి ఫలం కలిగేదాకా ఉంటుందండి, ఫలం కలక్కపోతే అంతే సంగతులు. కొంతమందికి ప్రసాదం వచ్చేదాకా ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కోటి. అందువల్ల మనం పరమాత్మను కోరవలసింది ఏంటిది అంటే చంచలం కాకూడదు, అచంచలమైన భక్తి కావాలి అని కోరాలి. అలాంటి భక్తి ఎవరికైనా ఉందనుకోండి, వాళ్ళని ఎంత గొప్ప వాళ్ళని చేస్తాడో అది తెలియజేస్తున్న తర్వాత నామం ఒకసారి చెప్దాం. ఓం సువర్చల సుతన్యస్త సైనాపత్యభరాయ శ్రీ వెంకటేశాయ నమః. సువర్చల అని ఒక ఆవిడ ఉందిటండి. వాళ్ళ పిల్లవాడికి సైనాధిపతిగా తయారు చేసేటండి, సైన్యాధిపతిగా చేసి అనుగ్రహించినటువంటి ఓ వెంకటేశ నీకు నమస్కారము అన్నారు. ఇది వామన పురాణంలో మనకి తెలుస్తోంది. 21, 22 అధ్యాయాల్లో ఏం చెప్తున్నారు ఇందులో అంటే కృతయుగంట. ఆ కృతయుగంలో కుంతల అని ఒక అప్సరస స్త్రీ ఉంది. ఆ అప్సరస స్త్రీ దూర్వాసుడి కంటపడింది. మరి ఏం తప్పు చేసిందో తెలియదు కానీ దూర్వాసుడి కోపం వచ్చి శాపం పెట్టేట, పో భూలోకంలో పడు అన్నాడు. అనగానే పాపం ఆవిడ ఆ శాపం వల్ల భూలోకంలో వీరబాహుడు అనే ఆయనకి కుమార్తెగా జన్మించింది. ఆ వీరబాహుడు అనే ఆయన ఈవిడికి సువర్చల అని పేరు పెట్టాడు. అంటే పేరుకు తగ్గట్టే మంచి వర్చస్సు, మంచి కాంతి ఈ అమ్మాయికి. వేరే రంగులు ఏం వేసుకోక్కర్లేదనమాట, అంత అందం అనమాట ఈ అమ్మాయిది. అలాంటి ఈ కుమార్తె చిన్నగా ఎదుగుతూ పెద్దదవుతుంది. ఆ సమయంలో ఈవిడ నర్మదా నదీ తీరం వైపు వెళ్తున్నప్పుడు వరుణదేవుడు ఈవిని చూశాడు. వరుణదేవుడు ఈవిని కామించాడు. ఆ వరుణదేవుని యొక్క అనుగ్రహం చేత ఈవిడ ఒక సంతానాన్ని పొందింది.
ఆ సంతానం కలిగినటువంటి పిల్లవాడు సామాన్యుడు కాదు, అతి బలవంతుడు, చాలా బలం కలిగినటువంటి పిల్లవాడు ఆషాఢ మాసంలో పుష్యమి నక్షత్రంలో పుట్టేట పిల్లవాడు. చాలా గొప్ప బలం కలిగి ఉన్నాడు. 10 సంవత్సరాల వయస్సులో ఆ పిల్లవాడికి తల్లి కాస్త దూరం అయిపోయింది, ప్రాణాలు వదిలేసింది. అంటే ఆవిడ జన్మ మళ్ళీ వెళ్ళి అప్సరసగా మారిపోయింది. మరి ఆ పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు. కానీ ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి అమితమైన భక్తి అలవాటు చేసింది. పెద్దలందరి ద్వారా ఆ పిల్లవాడు అన్నీ నేర్చుకున్నాడు, వేదాంతాది విద్యలన్నీ నేర్చుకున్నాడు. 12 సంవత్సరాల వయస్సులో ఈ పిల్లవాడు తిరుమల కొండకు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేయటం ఆరంభించాడు. అలా తపస్సు చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు, 12 ఏళ్ళు తపస్సు చేసేటండి. ఆ 12 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ తపస్సుకి పరమాత్మ మెచ్చుకొని ఆశ్వీజ మాసంలో స్వామి అనుగ్రహించాడు. ఆశ్వీజ మాసంలోనే ఆయన భగవంతుని యొక్క స్వరూపాన్ని దర్శించాడు. దర్శించి, ఒరే నాయనా, నువ్వు నన్ను చూసావు గనక నీ తపస్సుకు నేను మెచ్చుకున్నా, చాలా గొప్ప బలవంతుడివి నువ్వు, అందువల్ల నిన్ను సైన్యాధ్యక్షుడిగా చేస్తున్నాను. నీకు కూడా నాలాగా 4 భుజాలు ఉంటాయి, చేతిలో ఒక బెత్తం ఉంటుంది. ఎవరైనా అర్థమైందా? విశ్వక్సేనుడు. ఆ విశ్వక్సేనుడివి నువ్వు అవ్వు అని ఈ విశ్వానికి మొత్తానికి సేనకి అధ్యక్షుడిగా నిన్నే చేసేస్తున్నా అని ఆ సైన్యాధ్యక్షుడిగా చేసినట్లుగా మనకి పురాణం చెప్తోంది. అందువల్ల ఇంకొకటి ఏమిటంటే, వైకుంఠంలో ఉన్న విశ్వక్సేనుడు మళ్ళీ వేరేండి. ఆ విశ్వక్సేనుడినే మళ్ళీ భూమి మీద ఇలా అవతారాన్ని మనకి చూపించినట్లుగా ఒక ఐతిహ్యం ఇక్కడ కనపడుతుందన్నమాట. ఏమంటే మరి ఇక్కడున్న విశ్వక్సేనుడు ఎవరండి? ఆయన ఎవరండి? ఆయన ఉన్నాడా లేడా అనకండి. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న విశ్వక్సేనుడు పరమాత్మే అలా ఉన్నాడు. యోసౌ విఘ్నేశ ఇత్యుక్తే సహి నారాయణ స్మృత. వైకుంఠంలో ఎవరైతే విఘ్నాలన్నీ పారద్రోలే ఆ విశ్వక్సేనుడు ఉన్నాడో ఆయన సాక్షాత్తు నారాయణుడే. మరి ఇక్కడ అవతార విశేషంగా ఆదిశేషుని కూడా భూమి మీద పుట్టినట్టు చూపించట్లే, అలాగా ఒక చూపించాలి కనుక ఒకటి అవతార విశేషాన్ని చూపిస్తున్నారన్నమాట. అలా స్వామి ఎవరైనా తపస్సు చేస్తే నిజంగా పరమాత్మ యందు గొప్ప ఆలోచన ఉన్నవాళ్ళని ఎంత గొప్ప స్థాయికి తీసుకువెళ్తాడో ఇందులో మనకి చూపించారన్నమాట. అది ఎవరు తపస్సు చేసినా వాడికి అనుగ్రహిస్తాడా? అయ్యో, ఆయన విషయంలో ప్రార్థన చేస్తే ఎంత కరిగిపోతాడో తెలుసా? ప్రార్థన నిజంగా మంచిగా చేస్తే తానే వాళ్ళ కడుపు నొచ్చి పుడతాడండి. అలా చేసిన వాడు ఎవరు అంటే దశరథుడు చేశాట. తర్వాత నామం చెప్తోంది, అందరం చెప్దాము. ఓం శ్రీరామాయ శ్రీ వెంకటేశాయ నమః. సాక్షాత్తు శ్రీరాముడుగా దశరథుడి పుత్రుడైనటువంటి ఆ శ్రీరాముడు ఆయన ఓ వెంకటేశ నీకు నమస్కారము అంటున్నారు. రాముడు అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. రమయతీతి రామ, అందరినీ రమింపజేసేవాడు రాముడు. ఈ శ్రీరామచంద్రుని యొక్క వృత్తాంతం ఏమిటండి అంటే వరాహ పురాణం 49వ అధ్యాయంలో మనకి తెలియజేస్తున్నారు. సాక్షాత్తు దశరథుడు ఇక్కడికి వచ్చాట. వచ్చి వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయనకి ఎంతోమంది భార్యలున్నా సంతానం లేదు. సంతానం కోసమని తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేశాడు. ఆ స్వామి పుష్కరంలో స్నానమాడి అక్కడ ప్రార్థన చేశాట. అక్కడ ఆలయాలు అవి ఏం లేవండి. అప్పుడు పుష్కరంలో స్నానం చేయడం, ప్రార్థన చేయడం, ఎవరైనా అలా చేస్తే పుష్కరంలోంచి స్వామి దర్శనమిస్తూ అందరితో ఆయన అనుగ్రహాన్ని చేసేవాడు. దశరథుడు 4 శ్లోకాల్లో ప్రార్థన చేశాట. 4 శ్లోకాలు నువ్వు చెప్పి నన్ను స్తోత్రం చేసావు గనక నేను నీకు నలుగురుగా పుడతానన్నట్ట. తానే నలుగురుగా పుడతానన్నాడు. అలా వరమిచ్చాడు స్వామి. యస్మాత్ ప్రీత్యా చతుశ్లోకి త్వయోక్త మమ భూపతే. ఓ రాజా, నా విషయంలో 4 శ్లోకాలు చెప్పావు గనక నేను నలుగురుగా నీకు పుడతాను. తస్మాత్ తవ పుత్రాశ్చ చత్వారో అమిత విక్రమాః. చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి పిల్లలుగా నేనే వస్తా. శూరాశ్చ బలవంతశ్చ మత్తుల్య బల విక్రమాః దత్తాః. చూడండి, సూర్యులు బల పరాక్రమాల్లో నాతో సములు
అలాంటి వాళ్ళని నీకు సంతానంగా ఇస్తున్నాను అని చెప్పినట్లుగా మనకు కనపడుతుంది. అలాగే భవిష్యోత్తర పురాణంలో కూడా మనకి సాక్షాత్తు స్వామి చెప్పాడు. ఎవరో తెలుసా నేను? ఎందుకంటే ఆ పుట్టలో ఉండేవాడు కదా, అందరూ అడిగేవారట, ఏమండి ఈ పుట్టలో ఉన్నావు, ఎవరు నువ్వు అని అడిగేవారట. అడిగితే అప్పుడు స్వామి చెప్పేట, నేను రాముణ్ణి అన్నట్ట. నువ్వు రాముడివా, మరేది మీ అమ్మగారు ఏది అని అడిగితే అందంగా చెప్పేట, కౌసల్య కీటక గృహం, నేనున్నటువంటి ఇల్లేది, చిన్న చిన్న పురుగులు పెట్టినటువంటి ఈ వల్మీకం పుట్ట ఏదైతే ఉందో ఈ పుట్టే కౌసల్యమ్మ. అమ్మ పుట్టలో నేనున్నా కదా, ఇప్పుడు పుట్టలో ఉన్నాను, అందువల్ల ఇది అమ్మ యొక్క గృహం, ఈ తల్లే ఈ పుట్ట అన్నాడు. మరి నాన్నేడయ్యా, తింత్రిణీ దశదిగ్రథ, దశ దిక్కులకి రథం ఎటైనా తీసుకువెళ్ళగలిగే మహనీయుడు దశరథుడు. అలాంటి ఆ దశరథుడు ఎవరో తెలుసా? ఆ పుట్టలోనే ఒక చెట్టు ఉందిటండి, చింత చెట్టు, తింత్రిణీ వృక్షం అంటారు. ఆ తింత్రిణీ వృక్షమే మా నాన్నగారు దశరథుడు అన్నాడు. ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే తిరుమలలో ఆ చింత చెట్టు కథ చెప్తూ ఉంటారండి. మనకి తిరుమలలో చింత చెట్టు ఒకటి, సంపెంగ వృక్షం ఒకటి, రెండు ఉంటాయి. ఆ రెండు వృక్షాలు నిద్రపోని వృక్షాలు అంటారు. నిద్ర ఎరుగని చింత చెట్టు, దాని కింద పుట్ట ఉంది కదా, లోపల స్వామి ఉన్నాడని, ఎండ వాన అవి తగలకూడదని బాగా విస్తరించి 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 ఉందటండి. అప్పట్లో మొట్టమొదట చూసినటువంటి మహనీయులు వాళ్ళు వెళ్ళి ఆ పుట్టని అక్కడ చూస్తే ఆ చెట్టుని చూసి ఆశ్చర్యపోయేట వాళ్ళు. అరే ఈ చెట్టు రాత్రి అయినా నిద్రపోవట్లేదే, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బాహువుల్లా విస్తరించి ఉన్నాయే కొమ్మలన్నీ, ఇంకా చిగుళ్ళు కూడా వస్తున్నాయే, ఎప్పుడో పూర్వం ఉందన్నమాట. ఒక్క సూర్యకిరణం కూడా లోపలికి చొచ్చుకు రాకుండా ఆకులన్నీ ఎక్కడికక్కడ ఉన్నాయటండి. అలాగా అలా ఎందుకు అలా ఉన్నాయంటే స్వామికి రక్షణ. బహుశా ఈ చెట్టు ఎవరై ఉండాలి, ఎందుకు ఇలాగ ఈ స్వామిని రక్షిస్తుంది అంటే కారణం ఒకటే, ఈ చెట్టు ఎవరో మహానుభావులై ఉండాలి అని ఆలోచించుకున్నారు. అలాంటి వాళ్ళు ఎవరండి? పరమాత్మకి నీడనిచ్చి ఆయనకి ఎండ నుంచి వాన నుంచి కాపాడేది ఎవరు? ఆదిశేషుడు. నివాస శయ్యాసన పాదుకాంసుక ఉపధాన వర్షాతప వారణాదిభి అని యామునాచార్య స్వామి కీర్తన చేస్తారు. ఆ స్వామికి ఇల్లుగా, గొడుగుగా, తలగడగా, పాదుకులుగా, వస్త్రంగా ఎన్ని సేవలు చేస్తాడో ఆదిశేషుడు చెప్పడానికి వీలు కాదు. అందువల్ల ఆ తింత్రిణీ చెట్టు సాక్షాత్తు ఆదిశేషుడే అని నిర్ణయం చేసుకున్నారు. ఎందుకంటే ఆలయాల్లో మనం వెళ్ళి చూస్తే ఎన్నో చెట్లు మనకు కనపడుతూ ఉంటాయి. ఏ చెట్టుని కొట్టడానికి వీల్లేదండి, ఎందుకంటే ఆ క్షేత్రాన్ని ఆశ్రయించుకొని ఏ దేవతో ఏ ఋషో ఉంటారండి, వాళ్ళంతా అక్కడ ఉండి తపస్సులు చేస్తుంటారు. మనం తీసామంటే వాళ్ళు బాధపడతారు. అందుకే ఒక ఐతిహ్యం మీకు చెప్పాలి, ఇక్కడ ఈ నామని చెప్తున్నాం కనుక. తిరుమల కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉద్యానవనం అంతా ఏర్పాటు చేయమని రామానుజులు చెప్తే అనంతాచార్యుల వారు వెళ్ళారు. ఆ అనంతాచార్యుల వారు కొండ మీద ఉండి అన్ని పనులు చూసుకొని పని మీద కొండ దిగి కిందకు వస్తున్నారు. వచ్చేటప్పుడు కాస్త సర్ది పెట్టించింది వాళ్ళ ఆవిడ ప్రసాదం. ఆ వెంకటేశ్వరం ఆరగింపు చేసిన ప్రసాదం ఇస్తే ఆయన మూట కట్టుకుని వచ్చాడు కర్ర పెట్టుకుని. తిందాం కదా అని ఒక చోట ఆగి అలా తీగానే చీమలు ఉన్నాయట, గబగబా కట్టేసుకొని మళ్ళీ పరుగు పరుగున కొండెక్కేసేట, మళ్ళీ దిగి వచ్చేట. ఆయనతో వచ్చిన ఇంకో ఆయన చూసి, ఏమయ్యావయ్యా ఎందుకు పరిగెత్తుకుంటాడో, ఏమైంది, తిండి కూడా పెట్టలేదు నాకు అని అడిగితే, అయ్యా మీకు తెలియదు ఆ ప్రసాదంలో దేవతలు ఉన్నారు అన్నట్ట. దేవతలు ఉండడం ఏమిటండి? చీమలండి. చీమలన్నీ ప్రసాదానికి పట్టున్నాయి. మరి ఇదంతా కొండ మంచి తెచ్చింది కదా. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆరగించడానికి బహుశా ఏ దేవతలో ఋషులో చీమల రూపంలో వచ్చారు. వాళ్ళని నేను కిందకి దించేస్తే మళ్ళీ బాధపడరు, అందుకే కొండ మీదకి తీసుకెళ్ళి కొండ మీదే వదిలేసి వచ్చా వాళ్ళందరినీ అన్నట్టు అనంతాచార్యుల వారు. అంటే ఎంత నిష్ట చూడండి. ఆ కొండ మీద ఉండే పువ్వైనా, ఒక చిన్న గట్టైనా, ఏదైనా మన ఆళ్వారు అంటారు కదా, ఊరు మీనాయ్ అంటే నేను ఒక చేపగా అయినా సరే, లేదంటే ఒక కొంగగా అయినా సరే, ఏదో రకంగా నేను అక్కడ అవ్వాలి అని కోరుకున్నట్టండి. ఎందుకు? ఆ తిరుమలలో నిత్యవాసం చేయాలి,
ఆ కొండ మీద ఉండాలి, అక్కడ ఉంటే చాలు తరిస్తాము, ఏదో రకంగా అలా కోరి, అమ్మో ఒకవేళ చేపగా ఉంటే ఎవడన్నా చేపలను పట్టేసి తీసుకెళ్ళిపోతే అమ్మో వద్దులే, లేదా ఇంకేం చేయాలి, ఓ చెట్టుగా ఎవడన్నా కొట్టేస్తే ఏం చేయాలి. అందుకే భక్తులను నడిచే బాటగా ఉంటే ఒకవేళ ఎవడైనా దాన్ని కూడా కొట్టేస్తే ఏం చేయాలి. అందుకే ఆళ్వారు అంటారు, కులశేఖరుడు, ఇవన్నీ వద్దు కానీ స్వామి, నీ ఆలయానికి ముందుండే గుమ్మంగా పడుంటా, పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాన్బేనే. నీ గుమ్మంగా ఉన్నాననుకో, నీ ఎదురుగుండా ఉంటూ నీ దివ్య ముఖార విందాన్ని చక్కగా సేవిస్తూ ఉంటా, నీ అధర సౌందర్యాన్ని సేవిస్తూ ఉంటా అన్నట్ట మన కులశేఖరులు. చూడండి ఎంత గొప్ప భావన. అలాగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో మనకి తెలియదండి. హా జన్మతాసు సికతాసు అంటారు మన కురత్తాళ్వాన్ కూడా. ఎవరెవరు ఎలా అవుతారో, ఒక ఇసుక రేణు కావచ్చు, ఒక చిన్న లతగా అవ్వచ్చు, తీగగా అవ్వచ్చు, ఏదో రూపంలో ఆలయాన్ని అన్నిటిని కూడా ఆశ్రయించుకొని ఉంటారు. అందుకే వేటిని పడితే వాటిని తెంపడం చేయకూడదు ఆలయాల్లో. వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఎక్కడ కట్టాలి, ఇక్కడని చెట్లన్నీ వ్యాప్తమై ఉన్నాయి అనుకుంటే ఈ చింత చెట్టు, సంపెంగ చెట్టు కూడా కొట్టేయాలా, ఏం చేయాలి అని వాళ్ళకి అనిపిస్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి వాణి వినపడిందట, ఈ తింత్రిణి వృక్షం నేనే, ఆ సంపెంగ వృక్షం సాక్షాత్తు లక్ష్మీదేవి. ధ్వజస్తంభానికి, ఇప్పుడు మనం చూసే ధ్వజస్తంభం ఉందో దానికి దక్షిణం పశ్చిమాల్లో ఉన్నాయటండి ఆ చెట్లు. అందుకని ఆ చెట్లను మాత్రం కొట్టకుండా మిగతా చెట్లు ఏవైనా తీయండి అని స్వామి నిర్దేశించినట్టుగా పురాణం మనకి చెప్తాం. అలా మిగతా చెట్లను తీసి అక్కడ నిర్మాణం చేశారు. అందులో చింత చెట్టు గురించి వచ్చింది కనుక చెప్తున్నా. అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి భావాన్ని ఇందులో చెప్పారనమాట. అందువల్ల అక్కడ ఉన్నటువంటి తింత్రిని దశరథుడు, ఆ చింత చెట్టు. మరి నీ సోదరుడు లక్ష్మణుడేడయ్యా అంటే, గిరి రూపో అనుజ సాక్షాత్, ఈ పర్వతం సాక్షాత్తు నా సోదరుడండి ఆదిశేషుడు అన్నాడు రామచంద్రుడిగా ఆ స్వామి. మరి మీ ఊరేది? అయోధ్యాభూత్ ఆదిత్యక. ఈ పర్వత పైన ఉన్నటువంటి గిరి శిఖరం ఏదైతే ఉందో, ఈ శిఖరం మీద కదా మనం ఉన్నాం, ఈ శిఖరమే అయోధ్య. ఇత్థం రామావతారేణ సమాం క్రీడాం అకల్పయత్. ఇలా రామావతారాన్ని భావిస్తూ ఆ శేషాచలంలో శ్రీరామచంద్రుడుగా భావన చెందాడు వెంకటేశుడు. అందుకే ఆయన్ని ఓం శ్రీరామాయ అని కీర్తిస్తున్నారు. మీరు గమనించారో లేదో, ఆ కొండ మీద స్వామిని నిద్రలేపేటప్పుడు కౌసల్యాసు ప్రజారామ చేస్తున్నారు కదా, దానికి కూడా ఒక ఐతిహ్యం ఉంది. రామానుజుల వారి కాలంలో రామాయణాన్ని రామానుజుల వారు వారి గురువుగారి దగ్గర నేర్చుకుంటున్నారు. శ్రీశైల పూర్ణులు అని తిరుమల కొండ మీద తీర్థ కైంకర్యం చేస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి. ఆ కైంకర్యం చేసే వారి దగ్గర వీరు రామాయణాన్ని విన్నారు 18 సార్లు. చెప్పిన కథ చెప్పకుండా రామాయణంలో వచ్చే ఘట్టాన్ని, ఇగో ఇది ఈసారి ఇలాగా, ఈసారి రామాయణం చదివితే ఇలాగా, ఎన్ని అర్థాలు చెప్పారు ఒకట గురువుగారు. ఆ అన్నర్థాలు సంవత్సరంలో విన్నారు రామానుజు వారు. అలా వినే సమయంలో ఒకరోజు పాఠం జరుగుతుంటే ఎవరో ఒక ప్రాంతం నుంచి వాళ్ళు ఒక పెద్ద పెట్టెని తీసుకుని వచ్చారట. ఏమండి ఏమైంది అంటే, మాది పలానా ఊరండి, ఆ ఊళ్ళో ఉన్నప్పుడు మా ఊరంతా కూడా అగ్ని ప్రమాదమైంది, అందువల్ల ఊరంతా దగ్ధమైపోతే ఈ రామచంద్రుడు ఉన్నాడు ఇందులో ఈ పెట్టెలో, ఈ రాముడు నన్ను తిరుమల చేర్చండి, నేను తిరుమల వాసిని అన్నాడండి అన్నాను. సరే అయితే చూద్దాం అని ఆ పెట్టెలో ఉన్న పెరుమాణం తీస్తే ఏది వీరు చదువుతున్నారో ఆ ఘట్టానికి సంబంధించిన రాముడు అక్కడికి వచ్చాడు. ఏం చదువుతున్నారు రామానుజు వారు అంటే, అప్పుడు ఆ చదివే ఘట్టం విభీషణ శరణాగతి ఘట్టం. ఆ పాఠమే జరుగుతుంది. అప్పుడు రామచంద్రుడు అలా నిలబడ్డాడు, పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి వారు ఏదో చెప్పబోతు ఇలా చేయి అడ్డు పెట్టుకున్నారు, సుగ్రీవుడు కూడా పక్కన ఉన్నాడు. ఆ పైన అంతరిక్షంలో విభీషణుడు వచ్చి నిలబడితే శత్రు సకాశాత్ అని శత్రువుని చూపిస్తున్నాడు అంగదుడు. ఇలా అన్నీ ఉన్నాయండి.
అక్కడ విభీషణుడు లేడు కానీ మిగతా ఇవన్నీ ఘట్టాలన్నీ సీతమ్మ మాత్రం లేదు. రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, అంగదుడు వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ మూర్తుల్ని తీసుకొచ్చారు. ఆయనకి ఆ భావన ఎక్కువట. ఆ భక్తుడు అలా పెట్టుకున్నాడు. ఎందుకని అంటే రామచంద్రుడు ఎంత గొప్పవాడండి. తన భార్యని ఎత్తుకుపోయినటువంటి రావణాసుడు తమ్ముడు వస్తే అందరూ వాడిని కొట్టేయండి, చంపేయండి అని చెప్తే ఎందుకు చంపాలి? శత్రువైనా సరే, ఎన్ని దోషాలున్నా సరే, శరణన్న వాడిని రక్షించాలని చెప్పిన గొప్ప దైవం రాముడు కంటే ఎవరు ఉంటారండి? రాముడు ఎంత గొప్పవాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వ్రతం చేస్తారు. నా వ్రతం ఏమిటో తెలుసా? ఎవరైనా ఒక్కసారి నా దగ్గరకు వచ్చి రామా నువ్వే నాకు రక్షకుడివి అని అంటే వాడిని రక్షిస్తా. ఒకవేళ ఎవరైనా దోషాలు ఉన్నాయని చెప్తే దోషో యద్యపి, ఎన్ని దోషాలున్నాయని చెప్తే ఉన్నా సరే నేను వాడిని అనుగ్రహిస్తా. నత్యజేయం కథంజన. త్యజేయం అంటే వదిలిపెట్టడం. నత్యజేయం, వాడిని వదిలిపెట్టను. అందుకే రాముడిని పట్టుకున్న వాళ్ళు ఎప్పుడు సేఫ్ అండి. రాముడినే మనం ఆశ్రయించాలి. ఎందుకని ఎలాంటి వాడైనా సరే ఒకసారి మనం రాముడిని పట్టుకుంటే మనం వదిలినా ఆయన మన చెయ్యి వదలడండి. అందుకే రాముడు చాలా చాలా గొప్ప దైవము అంటారు. అలాంటి ఆ శ్రీరామచంద్రుడే ఆ కొండ మీద నిలబడ్డవాడు. ఇక్కడ రాముడుగా వచ్చిన వాడు ఆయన ఇద్దరు ఒకటే. ఈ ఘట్టం మనం చదివే ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టం చదువుతున్న సందర్భంలో నేను ఇక్కడికి రావడం విచిత్రం కదా. పైగా కొండ మీదకి నన్ను చేర్చమని చెప్పాడు కదా ఈయన. అందుకని ఈ స్వామిని అక్కడ చేర్చాలని రామానుజుల వారు ఆ మూర్తి రాముడి దగ్గర సీతాదేవిని కూడా వేంచేపు చేశారు. సీతాదేవిని కూడా వేంచేపు చేసి తిరుమల కొండ మీద ఇప్పుడు రోజు మనం వెంకటేశ్వర మూలవర్ల పక్కనే ఉంటారు సీతారామ లక్ష్మణ హనుమంతులు. అంగదుని వాళ్ళని బయట పెట్టారనుకోండి, కానీ వీరంతా ఇప్పుడు అక్కడ రాముడి దగ్గరే ఆ వెంకటేశ్వర సన్నిధిలోనే ఉంటారు. అంటే రాముడు ఆయన ఇద్దరు ఒకటే అని చెప్పే ఒక ఐతిహ్యం అన్నమాట, ఒక ఘట్టం. అందువల్ల ఓం శ్రీరామాయ రామాయ శ్రీ వెంకటేశాయ నమః అనే నామం అన్నమాట. అందువల్ల సాక్షాత్ ఆ కొండ మీద ఉన్నటువంటి వాడు శ్రీరామచంద్రుడే. అందుకే తన్ తిరువేంగడత్తుల్ నిన్నాయ్ ఇలంగై సెత్తాయ్ అంటూ ఆళ్వార్లు చక్కగా మనకి కీర్తించారు. ఆయన తిరువేంగడం మీద నిలబడున్నాడే. ఎందుకోసం నిలబడున్నాడు ఆయన? సాక్షాత్తు అక్కడ చల్లని తిరుమలటండి. అక్కడికి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. మనకి కథ రామాయణ మనకి పురాణం చెప్తోంది. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి తీసుకెళ్ళాట. రామా సీతాదేవిని వెతకడానికి వెళ్తున్నాం కదా, ఒకసారి మా ఊరు చూద్దుగందా అన్నట్ట. లంక వైపు వెళ్తూ వెళ్తూ వాళ్ళు తిరుమలలో 1 డే స్టే చేశారటండి. శ్రీరామచంద్రుడు వీళ్ళంతా కలిసి పరివారం కోట్ల మంది కోతులు అన్నీ కలిసి తిరుమల పర్వతాన్ని అధిరోహించేట. శ్రీరామచంద్రుడు ఎక్కడ కూర్చోవాలి అంటే ఆంజనేయ స్వామి చూపించాట. అంజనాదేవి కూడా వచ్చింది. ఆవిడ కూడా ఆనందపడింది. ఆనందించిన తర్వాత రాముడికి చూపించేట. రామా ఇగో ఇక్కడే ఇన్ని మంచి మంచి తేనెలు ఉరుతున్నాయి రామా, మంచి వసతులు ఉన్నాయి, నువ్వు ఎక్కడ కావాలో అక్కడ ఉండన్నట్టుగా మాట్లాడాట. రాముడు నవ్వుకున్నాడు. నాకు తెలుసులోవై నీ భావన ఏమిటో అని ఆ రామచంద్రుడు అక్కడ ఉన్న సందర్భంలో మిగతా వానరాలన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరూ మహేంద్రుడు ద్వివిధుడు వీళ్ళందరూ కలిసి అటు ఇటు తిరుగుతుంటారు. కోతులు కదండి, సామాన్యంగా ఒక చోట నిలవవు. స్వామి పుష్కరిణి తీరానికి ఈశాన్య భాగంలో కొంత దూరం వెళ్ళాక ఒక స్వరంగం కనపడిందట. ఆ స్వరంగం లోపలికి అలా వీళ్ళు వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళారట. వెళ్ళేసరికి ఆ లోపల ఓ పెద్ద లోకం కనపడిందిట. పెద్ద 1000 కాళ్ళ మండపాలు కనపడ్డాయి. మణులతో కూడిన మండపాలు, ప్రకాశవంతమైన, అక్కడ సూర్యుడు లేకపోయినా ఎంతో ప్రకాశవంతమైన తేజస్సు. ఆ తేజస్సే కాకుండా అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఒక పెద్ద సింహాసనం, శేషపర్యంకం. ఆ ఆదిశేషుడి మీద స్వామి వేంచేస్తున్నట్టు ఎలా ఉన్నాడు? సవ్యం పాదం ప్రసార్య, ఎడమ పాదాన్ని అలా చాచి కుడి పాదం పైనలా ముడిచి చేతిని ఇలా పక్కన పెట్టి ఎడం చేతిని ఇలా చాచేట స్వామి. అంటే పరమపదంలో ఉండే
వైకుంఠ నారాయణుడు అన్నమాట. ఆ పక్కనే కొంతమంది దేవేరులు కూడా ఉన్నాడు. ఆ దేవేరులు అందరూ ఉండడం చూశారు వీళ్ళు. ఎలా ఉన్నాడు ఆయన? చతుర్బాహుం ఉదారాంగం, 4 భుజాలతో ఉన్నాడు. శంఖచక్రధరం పరం, శంఖచక్రాన్ని ధరించి ఉండి, పీతాంబరధరం సౌమ్యం ఆసీనం కాంచనాసనే, ఒక బంగారపు సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నట్ట. ఫణామణి మహాకాంతి విరాజిత కిరీటినం భోగి భోగే సమాసీనం సర్వాభరణ భూషితం. ఇలా అన్ని ఆభరణాలతో ఆదిశేషుడి మీద ఆ ఆసనం ఉంది. అలాంటి స్వామిని చూశారట వీళ్ళంతా ఇలా చూసే సందర్భంలో ఈ వానరాలందరినీ చూసిన ఒక ఆయన దండం పట్టుకున్నట్ట, కర్ర బెత్తం పట్టుకుని వీళ్ళందరినీ కొట్టడానికి ఐ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేటండి. అందరికీ భయం పుట్టాయి. కోతలు చూడండి ఇలా చూస్తుంటాయి కదా, ఏయ్ అన్న అనుకోండి, ఒకసారి పరిగెత్తాయి కదా, గబగబా పరిగెత్తి బయటకు వచ్చి ఒకటి అనుకున్నాడు, ఏ వాడెవడే అంత బలంగా మన నరిచాడు, వాడంతా చూడాలి, పిలుద్దాం మన వాళ్ళందరినీ, ఈ లోపలికి వెళ్ళి వాడంతా చూద్దాం. బహుశా రావణాసుడై ఉంటాడు, మహామాయావి వాడు, సౌమ్యంగా చంద్రముఖంలా ఉంది వాడిది, ఎంత అందంగా ఉన్నాడు ఆ లోపల ఉన్నవాడు. అందువల్ల ఆ లోపల ఉన్నవాడిని పట్టేస్తే ఆ పక్కన ఉందే ఆవిడే సీత అనుకుంటా, లక్ష్మీదేవి, ఆవిడని చూశారు వీళ్ళు, ఆవిడే సీత, ఆవిడని పట్టుకుందాం అని వానరాలన్నీ కలిసి మిగతా వానరాలను పిలిచేట. రండర్రా పోదాం, రండి, ఇదే గుహ అని అందరూ లోపలికి వెళ్ళారట. ఎంత దూరం వెళ్ళినా అక్కడ ఏం కనపడలే వాళ్ళకి, అంత చీకటిగా ఉంది, ఏం లేదు. మేము ఇక్కడే చూసాం అని అందరూ అంటున్నారు. మేము మోహన్ చూశారు, ఏం చూశారా అని మళ్ళీ అంతా వెతికినా ఎవరికి ఏం కనపడలా. ఏమిటా రహస్యం? తిరుమలలో ఉన్న గుహ ఒకటి ఉందట, ఆ గుహలోంచి వెళ్తే వైకుంఠానికి ద్వారం. అది వైకుంఠం అంటే సాక్షాత్ వైకుంఠం నుంచి తెచ్చిందే కదండి అది, ఆ పర్వతం. అందువల్ల వైకుంఠంలో ఉండే ఆ రూపమంతా బహుశా పరమాత్మ దర్శింప చెయ్యాలనుకున్నాడు, ఈ వానరాలకి దర్శింపజేసాడు. మరి యోగ్యులైన వారికి అలా పరమాత్మ అనుకుంటే ఇస్తాడు. అలా శ్రీరామచంద్రుడు అక్కడ ఉండగానే ఈ దృశ్యం జరిగింది అనే ఐతిహ్యం కూడా మనకి పురాణం చెప్తుందన్నమాట. అలాంటి గొప్ప పర్వతం. రావణాసురుని సంహరించడానికి వెళ్ళే ముందు రాముడు అక్కడికి వెళ్ళినట్టుగా స్వామి పుష్కరంలో స్నానం చేసి రాముడు వెళ్ళి రావణాసురుని సంహరించాడు, సీతమ్మని తెచ్చుకోగలిగాడు అని ఆ పుష్కరిణి మహాత్మ్యంలో కూడా చెప్తారనమాట. అలాంటి గొప్ప పర్వతం అండి ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ స్వామి శ్రీరామచంద్రుడే అని చెప్పారు. అంతేకాదండి, ఈ స్వామి ఇంకెంత గొప్పవాడంటే ఈ లోకంలో అందరినీ సృజించే చతుర్ముఖ బ్రహ్మ కూడా కారణమైనవాడు అని తర్వాత నామం చెప్తోంది. ఒకసారి చెప్దాం. ఓం పద్మనాభాయ శ్రీ వెంకటేశాయ నమః. చతుర్ముఖ బ్రహ్మను మనం చూస్తున్నాం. ఆయన ఈ లోకంలో సృష్టి చేస్తూ ఉంటాడు. ఆ సృష్టి చేయడానికి ముందు అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయనకు కూడా కారణభూతుడండి వెంకటేశ్వర స్వామి. అంటే ఆయన నాభి కమలం నుంచే బ్రహ్మగారు ఆవిర్భవించాడు. అందుకే పరమాత్మకి పద్మనాభుడు అని పేరు. అంటే లోకాలన్నీ సృజించేటటువంటి ఆ బ్రహ్మగారిని కూడా తన నాభి కమలం నుంచి ఆయన సృష్టించారు. అటువంటి స్వామి శ్రీ వెంకటేశుడు. అందుకే ఆ పరమాత్మను గురించి చెప్పేటప్పుడు జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతః అని మనం చదువుతూ ఉంటాం. ఎవరి వల్ల అయితే ఈ జన్మ అంటే సృష్టి స్థితి లయాలు కలుగుతున్నాయో అలా అన్నీ కలిగించేవాడు ఎవడో ఆయనే సర్వేశ్వరుడు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన భూతాని జీవంతి యత్ప్రయంత్యభిశంవిశంతీతి అని వేదాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ లోకాలన్నీ సృజించేవాడు, నిలిపేవాడు, చివరికి తనలో లయం చేసుకునేవాడు కూడా ఒక్కడే. ఆయన ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ అంటే నారాయణుడు. బ్రహ్మ అని దీర్ఘందిస్తే చతుర్ముఖ బ్రహ్మ అన్నమాట. అందువల్ల ఈ స్వామి ఏం చేస్తాడు? అందరికీ కారణభూతుడు ఈయనే. బ్రహ్మగారిని కూడా సృజించి ఆయనకి వేదాలు ఇచ్చాడు. ఆ వేదాలు ఇవ్వడం వల్లే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టి అంతా చేయగలుగుతున్నాడు. అటువంటి బ్రహ్మగారికి కూడా కారణభూతుడండి మన వెంకటేశ్వర స్వామి.
అని చెప్తున్నారు. ఇంకో నామంలో ఆ స్వామి వైభవం ఏమిటో చూద్దాం. ఓం సదా వాయుస్తుతాయ శ్రీ వెంకటేశాయ నమః. ఎల్లప్పుడూ ఈ వాయుదేవుడు కూడా వచ్చి ఇక్కడ సేవలు చేసేటండి. వాయుదేవుడు మనకి వామన పురాణం చెప్తోంది. ఈయన వాయుదేవుడు కొన్ని సంవత్సరాల పాటు ఈ కొండ మీద ఉండి తపస్సు చేసేట. తపస్సు చేసి పరమాత్మని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈయన చేసినటువంటి స్తుతి కూడా చాలా అద్భుతమైన స్తుతి అండి. ఈ వాయుదేవుడు చేసినటువంటి స్తుతి కనుక చదివితే అనారోగ్యాలు తొలగిపోతాయి, చాలా మంచి సుఖాలు కలుగుతాయి. ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖాలు కలుగుతాయి, మంచి జ్ఞానం కలుగుతుంది అంటారు. అలాంటి వాయుదేవుడు అక్కడ ఉండి తపస్సు చేసి ఆ పరమాత్మని సాక్షాత్కరించుకుంటే పరమాత్మని అడిగేట, నీకేం వరం కావాలో కోరుకో అంటే, స్వామి నాకేం వరం వద్దు, ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉండి నీ సేవ చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను, నాకు ఆ వరాన్ని ఇవ్వు అన్నట్ట. పరమాత్మ ఇచ్చాడు ఆ వరాన్ని. అందుకే వాయుదేవుడు పాడిన ఆ స్తోత్రానికి వాయుగీత అని పేరు. పొద్దున భాగవతంలో విన్నాను, రుద్రుడు చెప్పిన గీత రుద్రగీత, కృష్ణుడు చెప్పింది మాత్రం భగవద్గీత, అంటే భగవంతుని యొక్క వాక్కు. మిగతా వాళ్ళందరికీ భగవాన్ భగవాన్ అని రాదండి, కృష్ణుడికి ఒక్కడికే వస్తుంది. వాయువు చెప్పింది వాయుగీత, రుద్రుడు చెప్పింది రుద్రగీత. ఇంకా భాగవతంలో భ్రమరాలు కూడా ఉన్నాయి, తుమ్మిదలు చెప్పింది భ్రమరగీత. ఇలా ఉన్నాయి. కృష్ణుడు చెప్పింది కృష్ణగీత అంటారా? ఏమంటారు? భగవద్గీత, భగవంతుడు చెప్పిన మాట అన్నమాట. అటువంటి గొప్పది ఈ వాయుగీత కూడా. చదివితే ఇహపరాల్లో సుఖాలు కలుగుతాయి అంటారు. అలాంటి గొప్ప నామం ఈ నామం. అటువంటి స్వామి వైకుంఠాన్ని కూడా వదిలిపెట్టి వచ్చాడని ఇంకో నామం చెప్తోంది. అందరం చెప్దాం. ఓం త్యక్త వైకుంఠలోకాయ శ్రీ వెంకటేశాయ నమః. సాక్షాత్తు శ్రీనివాసుడు వైకుంఠలోకాన్ని త్యక్త వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాడు, ఈ తిరుమల కొండ మీదకి. ఏమండి, వైకుంఠాన్ని ఎందుకు వదిలిపెట్టాడండి? మన శ్లోకంలో వింటూ ఉంటాం కదా, శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే అని. ఆయనకి వైకుంఠం మీద కంటే మన మీద ఎక్కువ ప్రేమ ఎక్కువ అండి. అందుకని మన కోసం స్వామి వైకుంఠాన్ని వదిలిపెట్టి ఇక్కడికి రావటం జరిగింది. అంటే వైకుంఠంలో ఉండడా? స్వామి ఒక చోట ఉంటాడు, ఒక చోట ఉండడం లేదండి, అన్ని చోట్ల ఉంటాడు ఆయన. కానీ వైకుంఠంలో ఆయనకి అంత పెద్దగా అక్కడ నిత్యసూలు ఉంటారు, ముక్తులు ఉంటారు. వాళ్ళందరి దగ్గర ఉంటే వాళ్ళు ఈయన చూస్తుంటారు, ఈయన వాళ్ళని చూస్తుంటాడు. వాళ్ళు మాలలుగా మారిపోయి ఒక్కొక్కళ్ళు మాలలుగా అలంకరిస్తూ ఉంటారు. అంత పెద్ద ఆనందమే ఉండదుటండి. ఎందుకనంటే ఆ లోకంలో ఎవరికి కష్టం అనేది ఉండదు. ఆయనకి ఎవరన్నా కష్టం ఉంటే ఆ కష్టం నుంచి తొలగించి వాడిని రక్షిస్తేది ఆనందం. అక్కడ ఎవడు కష్టపడేవాడు లేడు, అంటే కష్టాలు వచ్చేవాడు లేడు, ఏడ్చేవాడు లేడు. ఏడ్చేవాడు ఉంటే కదా రక్షిస్తేదో ఆనందం. అరే అదేం లేదే, అయ్యయ్యో అయ్యయ్యో. ఇప్పుడు డాక్టర్ చదివించారు కష్టపడి మీరు పిల్లల్ని, డాక్టర్ అయిన తర్వాత ఒక్క పేషెంట్ కూడా లేడు అనుకోండి, వేరే ఎవరికైనా కనీసం తుమ్మండ్రా మందిస్తా అన్నా ఎవడు తుమ్మట్లా, దగ్గండ్రా అన్నా ఎవరికి దగ్గు రావట్లే. అప్పుడు ఆ డాక్టర్కి ఏమవుతుంది చెప్పండి? వాడికి ఏడుపు వస్తుంది, ముందు వాడికి వేసుకోవాలి మందులు. అయ్యో నేను అనవసరంగా చదివాని, ఎవడు ఒక్కడూ రావట్లేదే అని. పరమాత్మకు కూడా అంతే. వైకుంఠంలో ఉన్నప్పుడు ఆ వైకుంఠంలో ఉన్న అందరూ గొప్పవాళ్ళే, ఎవరికి దుఃఖం లేదు. దుఃఖం లేనప్పుడు అక్కడ ఆయనలో ఉండేటువంటి వాత్సల్యం అనే గుణం ప్రకాశించట్లేదు. వాత్సల్యము అంటే వత్స అంటే దూడ. ఆ దూడకుండే మాలిన్యాన్ని పుట్టగానే ఆ మాలిన్యాన్ని మొత్తాన్ని ఆవు నాలుగుతో గృహ్ణాతి, దాన్ని మొత్తం నాకేస్తుంది, తీసేసుకుంటుంది. అలాగా ఎవరైనా మాలిన్యం కలిగిన వాడు దొరికితే బాగుండు అని చూస్తాడట. వాణ్ణి ఎంతో బాగా పరమాత్మ అన్వేషించేది ఏమన్నా తెలుసా? ఎంత పాపాలు బాగా చేస్తాడో అలాంటి వాడిని వెతుకుతాడట. వాడిని అనుగ్రహిస్తే కదా అప్పుడు ఆయనకి గ్రేట్, ఆయన గొప్పవాడు అనేది. అలాంటి వాడు ఒక్కడు దొరకట్లేదండి అంటే మన ఆళ్వాళ్ళు చెప్తారు, స్వామి నన్ను చూడు, నా అంత పాపిష్టవాడు ఇంకోడు ఎవడు లేడు, నన్ను గనక రక్షించావా నీకు చరిత్రలో మంచి పేరు ఉంటుంది. ఎందుకు? అమ్మో అలాంటి వాళ్ళని
కాపాడాడండోయ్. ఇంకా వారినే కాపాడితే మనలాంటి వాళ్ళను మన్ని అనుగ్రహిస్తాడు. చూడండి ఎంత గొప్పతనం. ఎంత పాపం చేసిన వాడైనా ఆయన దగ్గరికి వచ్చి ఒక్కసారి 2 చేతులు జోడించి, స్వామి నేను నీవాణ్ణి అంటే రక్షించే గొప్ప స్వభావం కలిగిన వాడు. అలాంటి గొప్ప తండ్రి. ఆ మాట అనడానికి మనకు అభిమానం అడ్డొచ్చేస్తుంది. నేను నీవాణ్ణి అని మనం అనం. మరి ఏమంటే మనం అందరం గుడికి వెళ్తున్నాం కదండి. వెళ్ళినా నీవాడు అంటామా ఏమిటి? నా పని చేసి పెట్టి అంటున్నాను తప్ప, పనికిరాని ఏదో ఒక వస్తువు ఇస్తా అంటాను తప్ప. చూడండి, ఆయన ఎవరో చెప్పాడు మొన్న, నా పని చేస్తే నీకు 1000 కొబ్బరికాయలు కొడతా, ఏం ప్రయోజనం? నీ కొబ్బరికాయల వల్ల ఆయనకి ఏమైనా లాభమా? కొబ్బరికాయలు అమ్ముకునేవాడికి లాభం తప్ప. లేదు నువ్వు అరటిపళ్ళు పెడతా అన్నావు, అరటిపళ్ళ వల్ల ఆయనకి ఏమైనా లాభం ఉందా? చెప్పండి. కొబ్బరికాయ అసలు ఎందుకు కొట్టాలి తెలిసిన? ఎందుకు కొడతాం? కొబ్బరికాయ పైకి గట్టిగా ఉంటుంది, కాయ ఎంతో కష్టపడి తీస్తే తప్ప పీచు అంతా రాదు కదా. తీసిన తర్వాత దాన్ని కొడితే లోపల నీరు ఎలా ఉంటుందండి? మిమ్మల్ని తీయగా ఉంటుందండి నీరు. లోపల కొబ్బరి ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుందండి. మనిషి మనస్సు కూడా అలా ఉండాలి. పైకి గంభీరంగా ఉండాలి, కానీ లోపల వాడి మనస్సు తెల్లగా స్వచ్ఛంగా ఉండాలి. వాడి మనస్సు తీయగా ఉండాలి. ఉండాలా వద్దా? ప్రేమ, ఆ ప్రేమే తీయదనం, మనస్సు తెల్లదనం, స్వచ్ఛత. ఆ తెల్లదనం ఉంటే పరమాత్మకి ఇష్టం. అది కుళ్ళిపోయింది అనుకోండి, కుళ్ళిపోయిన కాయం చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది? పక్కన పారేస్తాం. అలా ఉండకూడదు. స్వచ్ఛంగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళంటే మహా ఇష్టం పరమాత్మకి. మీరు రండి నా దగ్గరికి, మిమ్మల్ని నేను అలా చేసుకుంటా, రండి నా దగ్గరికి రండి అంటాడు పరమాత్మ. అలా ఎవరైనా వెళ్ళారనుకోండి, వాళ్ళని అనుగ్రహించడం కోసమే. వైకుంఠంలో ఉన్న వాళ్ళందరూ ఏ దోషాలు లేని వాళ్ళు కనుక ఆయనకి అక్కడ పనేం లేదు. అందుకే ఆయన అక్కడ ఉంటాడు. ఎన్ని రూపాయలైనా ధరించగలడు కనుక ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఈ లోకంలో తప్పులు చేసిన వాళ్ళు ఏదో రకంగా ఈ కొండ ఏదో బాగుంది చూద్దాం కదా అని అలా కొండ ఎక్కకపోతారా? నా దగ్గరికి రాకపోతారా? రాగానే వాడిని పట్టుకోపోతానా? నన్ను ఒకసారి చూస్తాడు కదా చాలు. నన్ను చూసి ఎవరండినా అని అన్నప్పుడు గోవిందుడు, ఓ గోవిందుడా? ఎవరా గోవిందుడు అంటే ఏంటండి? అందరూ గోవిందా గోవిందా అంటూ ఉంటారు కదండి. అంటారా అనరా? ఆ శబ్దాలు విన్నవాడు కూడా ఏంటో గోవిందట, గోవింద, ఏం గోవిందా అన్నారనుకోండి, దేవుడు ఏమంటాడు? వామ్మో, ఒకసారంటేనే గొప్పతనమే, వీడు 3 సార్లు అన్నాడు రా, చిత్రగుప్త చించెయ్యి వీడి చిట్టా అంటాటండి స్వామి. అనుగ్రహించేస్తాట పరమాత్మ. అంతా ఆయన అనుకుంటే ఎలాంటి వాడినైనా సరే మారుస్తాడు. అలాంటి గొప్ప స్వామి మన కోసం వైకుంఠాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాయండి. ఇక్కడ ఉన్న మనల్ని చూస్తే ఆయనలో కరుణ పొంగుతుంది. అయ్యో నా వాళ్ళే, అయ్యో నా వాళ్ళే. మనకే అనిపిస్తుందని సామాన్యమైనటువంటి మానవులం, కుళ్ళు కుతంత్రాలకు ఆలవాలమైనటువంటి ఈ మానవ లోకంలో ఉండే మనుష్యులకే జాలి దయ ఉంటే మనందరినీ సృజించిన సర్వేశ్వరుడికి ఇంకెంత ఉండాలి చెప్పండి? జాలి దయ మన మీద ఉంటుందా ఉండదా? కొంతమంది అంటూ ఉంటారు, ఆ చీమలన్నీ అక్కడ ఉన్నాయండి, చచ్చిపోతాయని చెప్పి వాటన్నిటినీ నీళ్లు కొడితే పాడైపోతుందని బాత్రూంలో కూడా వెళ్లకుండా ఉండేవాళ్ళు ఉన్నారండి కొంతమంది. వాళ్ళు వెళ్ళినప్పుడు బాత్రూంలో అన్ని చీమలు ఉన్నాయట. ఉండేసరికి ఆ చీమలన్నీ ఉంటే వీడు వెళ్తే ఏమవుతుంది? నీళ్ళు కొడితే చచ్చిపోతాయి కదా, అన్ని జీవాన్ని చంపినట్టు అవుతుంది అని కాస్త ఊరికి నీళ్ళు అలా అలా జలితే అన్నీ చెల్లాచెదరైపోతాయి. ఆ తర్వాత వెళ్ళాలని వెళ్ళేటాడు. గ్రేటే కదండి. నీకే ఒక ప్రాణిని చంపద్దు, వాటిని కాపాడాలనే దయ నీలో జనించిందంటే, నీకే ఒక క్షుద్ర కీటకం మీద అంత దయ కలిగితే ఈ క్షుద్ర మానవుడి మీద ఎంత దయ ఆయనకు ఉండాలి చెప్పండి? ఉంటుందా ఉండదా? ఉంటుంది, బోళ్ళంత ఉంటుందన్నమాట స్వామికి. ఆ దయతోనే ఇక్కడికి వచ్చాడు. అంటే మరి ఎందుకు మాట్లాడచ్చు కదండి? మాట్లాడకుండా ఎందుకు అలా కూర్చోవాలండి? మాట్లాడితే ఉండనిస్తాం మనం? ఏమండి, ఆయన ప్రతివాడు పలకరించి ఆయన నిద్రపోకుండా చేసేస్తారు. ఇప్పటికే నిద్ర లేదు మాట్లాడకుండా ఉంటేనే వెంకటేశ్వర స్వామికి. ఇక మాట్లాడితే ఎవడు కదలడండి. కనుబొమ్మలు ఎగరేసాడు అనుకోండి, ఇంకేమైనా ఉందా? అసలు నిజంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి మీరు చూడడానికి వెళ్ళినప్పుడు ఇలా ఒకసారి కనురెప్పలు ఎగరేసాడు అనుకోండి, ఆలోచించండి, కొండ బస్సు కూడా ఎక్కరండి, పరుగు దిగి పారిపోతారు. ఎవడో ఉండడండి.
అంత భయం వేస్తుంది. ఆశ్చర్యం, అమ్ము దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు కదిలాడు. కదలకుండా ఉండడం ఆయన నియమం అండి. ఆయనే కదిలితే పరిస్థితి ఏమిటి? ఎవడు ఉండడు. ఇప్పుడు ఆ పక్కన కృష్ణుడు ఉన్నాడు, ప్రవచనం చెప్తుంటే వింటున్నాడు. చిన్నగా జరిగి 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 ఇక్కడికి వచ్చాడు అనుకోండి, నేను మిమ్మల్ని చూస్తూ చెప్తా, మీరు చిన్నగా ఆ కుర్చీల్లోంచి లేస్తారు, పరుగో పరుగు వెళ్ళిపోతారు. నేను ఒకసారి ఏమవుతుందని ఇటు చూసి నేను కూడా లేచి పారిపోతాను. ఎవరైనా అంతే. భయం వేస్తున్నావు ఏదా? నిజానికి వేయకూడదు, కానీ భయం వేస్తుంది. ఏంటో అలా వచ్చేసింది అని ఆశ్చర్యం కలగదండి. ఆయన స్థితి ఏమిటి? అర్చామూర్తి అంటే అలా కూర్చోవాలి అంతే, కదలకుండా ఉండడమే దాని స్వరూపం. కదిలితే మనకి ప్రమాదం. చెప్పే మనిషో వినే మనిషో కదలకుండా వాడు ఒకసారి స్తబ్దుడి పడిపోతే అప్పుడు మనకి భయమే. మనం కదలాలి, కదలకపోతే అప్పుడు అందరూ ఏడుస్తారు కదండి. అందువల్ల స్వామి ఆ వైకుంఠంలో ఉండే స్వామికి అక్కడ తృప్తి లేదు. అయ్యో ఇక్కడ వీళ్ళందరినీ వదిలేసి వచ్చానే అని చెప్పి వైకుంఠాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాడు. త్యక్త వైకుంఠలోకాయ నమః. వైకుంఠాన్ని విడిచి వచ్చిన ఓ వెంకటేశ, నీకు నమస్కారము. మా మీద దయతో కథను వచ్చావు తండ్రి, నన్ను అనుగ్రహించు అనండి, నమస్కరించండి అంటున్నారు. అలాంటి స్వామి. ఇంకా తర్వాత నామం వదిలి ఎక్కడికి వచ్చాడండి? ఆడుకోవడానికి వచ్చేట. ఎక్కడ ఆడుతున్నాడు? పర్వతం మీద, అక్కడ ఉండేటువంటి తోటల్లోనూ ఆడుతున్నట్ట. అందుకే తర్వాత నామం ఆ పేరుతోనే చెప్పారు. ఓం గిరికుంజ విహారిణే నమః. ఓం గిరికుంజ విహారిణే శ్రీ వెంకటేశాయ నమః. వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ పర్వతాలలో, అక్కడ ఉండేటువంటి పర్వత చర్యలలో, వనాల్లో తిరుగుతూ ఆడుతూ ఉండే ఓ వెంకటేశ, నిన్ను నేను శరణ పొందుతున్నాను అని ఆ వెంకటేశ్వర స్వామిని ఇందులో కీర్తిస్తున్నాడు. ఆయనకి చాలా ఇష్టం అండి ఈ పర్వతం, క్రీడాద్రి పర్వతం అంటే. అందుకనే వైకుంఠం నుంచి ఎప్పుడు ఆడుకోవాలన్నా ఇక్కడికే దిగి రావాలి. ఎందుకంటే ఆ పర్వతం ఇక్కడ పెట్టేశాడు కదా. అమ్మవారితో కలిసి అలా తిరుగుతూ ఉంటాడట వనాల్లో. అలా తిరుగుతూ ఉండేటువంటి ఈ పర్వతం ఎంత గొప్పదో. ఇక్కడ ఈ పర్వతంలో ఉండేటువంటి చెట్లకి, వాటికి తేనెలు ఊరి చక్కగా అలా స్రవిస్తూ ఉంటాడు. అలాంటి గొప్ప పర్వతం కదా. ఈ పర్వతం మీద స్వామి ఆటలాడినప్పుడు, ఆ వనాలన్నిట్లో తిరుగుతున్నప్పుడు మన అనంతాచార్యుల వారు కట్టేశారట. తెలుసా మీకు? ఘట్టం చెప్తారు. రామానుజ వారు తిరుమల యొక్క పాసురాలు చదువుతున్నారు. ఆళ్వార్లు పాడిన పాటలు, ఉజవిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని అని ఆ పాసురాలని చదువుతూ, అబ్బా తిరువేంకడ ఎంత గొప్పదో, అక్కడ పుష్పకైంకర్యం ఎవరైనా చేస్తే బాగుండదు, ఎవరు వెళ్తారా అంటే ఎవరూ లేవలేదట. శిష్యులు అంతమంది ఉన్నా ఒక్క ఆయన లేచాడు, నేను వెళ్తా అని. అనంతాచార్య స్వామి, భేష్, నువ్వు నిజమైన శిష్యుడు అంటే ఆన్ పిళ్ళై అన్నట్టు ఆయన అని అక్కడ ఆయన పంపించారట. పంపించిన తర్వాత తిరుమల వెళ్ళాడు. ఆయన ఉద్యానవనం చేశారు. అవన్నీ తర్వాత కథ అనుకోండి. ఆయనకి ఇక్కడ కొట్టడం అవన్నీ ఉన్నాయి, తర్వాత మనకు కథలో వస్తే చెప్తాను. అయితే ఒకసారి ఇప్పుడు చెప్తేనే బాగుంటుంది, ఇప్పుడే చెప్పేస్తా. మరి తోట చేయాలంటే, ఉద్యానవనం చేయాలంటే నీరు కావాలి కదా. అందుకోసమని అనంతాళ్వాన్ ఒక చెరువు తవ్వాడు. వాళ్ళ ఆవిడ నిండు గర్భిణి. ఆవిడకి తట్టల్లో మట్టి పోసి ఎత్తి ఆయన ఇస్తున్నాడు. ఆవిడ మళ్ళీ ఎత్తి పారేసే లోపల మళ్ళీ మట్టి తవ్వుతున్నాడు. ఇలా తవ్వే సందర్భంలో ఆవిడ చాలా వేగంగా వచ్చేస్తుంది. 9వ నెల గర్భవతి. ఇంత తొందరగా ఎలా వచ్చేస్తుంది? నెత్తిని పెట్టి ఇటు తిరిగే లోపల మళ్ళీ పుట్టిస్తుంది. ఏమిటా అని చూస్తే అక్కడ ఒక పిల్లవాడు. ఈయన నెత్తిన పెట్టగానే ఆ నెత్తి మీద తీసేసుకుని అవతల పడేసి మళ్ళీ ఆవిడ నెత్తిన ఖాళీ పుట్ట పెడుతున్నాడు. సహాయం చేస్తున్నాడుగా చంటి పిల్లవాడు. పోన్లే అని ఆవిడ కూడా అంగీకరించింది. వెంటనే చూస్తే పిల్లవాడు, ఏయ్ ఎవడరా నువ్వు? మా గురువుగారు మా ఇద్దరిని చేయమంటే నువ్వెందుకు వచ్చావు? పో అవతలకి అన్నట్ట. పోన్లేవయ్యా చేస్తానన్నట్ట. వెళ్ళమని చెప్పానా అన్నట్ట. సర్లే అన్నాడు.
ఆయన వెళ్ళకుండా మళ్ళీ అందుకుంటున్నాడు. కోపం వచ్చింది అనంతాళ్ళవానికి. అయ్ వెళ్ళమని చెప్పలా, వెళ్తున్నాలే అన్నాడు ఆ పిల్లవాడు. మళ్ళీ అందుకున్నాడు. ఈసారి కోపం వచ్చి ఆ బుట్ట ఇలా తీసుకుంటున్నాడో లేదో పరుగున వచ్చి ఆ బుట్టను లాక్కునే సందర్భంలో ఈ చేతిలో ఉన్న గుణపం కాస్త ఇక్కడ దెబ్బ తగిలింది. ఎవరికి? ఆ పిల్లవాడికి. బడబడా అని ఎత్తురు కారిపోయింది. ఈయన అవన్నీ పట్టించుకోలే, మట్టి పారేశాడు. ఈ పిల్లవాడు నెత్తురు కారడం ఇలా చూసుకున్నాడు. వాళ్ళ ఆవిడ గట్టిగా అరిచింది, అయ్యయ్యో ఎంత పని అయింది, ఆ పిల్లవాడికి నెత్తురు కారుతుందని. చూస్తే అనంతాచార్యుల వరకు కూడా మరి అయ్యో చిన్నపిల్లవాడు కదా, వెంటనే చూసి అయ్యో అందుకే రావద్దని చెప్పానా నిన్ను అన్నట్ట. అనేసరికి ఆ పిల్లవాడు పరిగెత్తడం ఆరంభించాడు. అయ్యో చిన్నపిల్లవాడే పాపం, ఈ కొండ మీద ఎవరి తల్లి బిడ్డో ఏమో దెబ్బ తగిలింది పాపం, అడిగాను మందు వేద్దామని పరిగెత్తుతున్నాడు. ఈయన ఎక్కడ మళ్ళీ కొడతాడో, ఇందాక కొట్టాడని ఈ పిల్లవాడు మళ్ళీ పరిగెత్తడం ఆరంభించాడు. దొరకడంలా పరిగెత్తి ఆలయంలోకి వెళ్ళాడు. ఓరి వీడిదుంప పిల్లకయ్యా ఇలా పరిగెత్తుతున్నాడు, ఏం చేయాలని వెనకాతల వెళ్తే గర్భాలయంలోకి వెళ్ళిపోయాట. వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లవాడు కనపడలా. గర్భాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి చుబుకం నుంచి నెత్తురు కారుతుందట. ఎవరు వచ్చింది అక్కడికి? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పిల్లవాడి రూపంలో వచ్చి ఆ తట్టలు మోసాడండి. భక్తి కలిగితే అలాంటి వాళ్ళకి బరువులు ఆయనే మోస్తాడని నిరూపించాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామికి అలా కారుతుంటే ఇతను చూసి నిశ్చేష్టుడై, స్వామి మేం చేసే సేవకి నువ్వు వచ్చావా? అయ్యయ్యో అని చెప్పి అక్కడ ఉన్న పచ్చకర్పూరాన్ని అక్కడ అద్దాడు. ఆయన మందుగా పెట్టాడు. నెత్తులు ఆగిపోయింది, తీసేయచ్చు. కానీ అర్చకులకి చెప్పేట వెంకటేశ్వర స్వామి, ఇది నా భక్తుడు నాకు పెట్టినటువంటి ఒక అలంకారం, అంటే భక్తుల ద్వారా నేను దెబ్బలు కూడా తింటా అని చెప్పడానికి ఈ చిహ్నం ఎప్పటికీ గుర్తుగా ఉండాలి, దీన్ని ఇలాగే పెట్టండి అని వెంకటేశ్వర స్వామి అర్చకులను ఆదేశించి ఇప్పటికీ అలాగే ఆ పచ్చకర్పూరాన్ని అద్దించుకుంటున్నాడు ఆ స్వామి. అందుకే స్వామికి అక్కడ అలంకారం చేస్తారు. తెలియక చాలామందిని మన జీఎస్ స్వామి అడిగితే ఎందుకంటే అక్కడ పెట్టారంటే అది పుట్టుమచ్చండి, వాళ్ళ అమ్మ పెట్టింది, ఒకళ్ళ మాత అన్నారు. అయ్యయ్యో, స్వామివారు మనకి వెంకటేశ్వర శరణాగతి దీక్షలు ఆరంభించి 2003 నుంచి ఇవన్నీ బయట పెట్టారు. ఇదిగో ఇది ఇందుకు అని. లేకపోతే ఎవరికి అవి తెలియవు. అవన్నీ చెప్పినటువంటి మహనీయులు మన చిన్నజీయర్ స్వామివారే. వారి వల్లే లోకంలో చాలామందికి, అంటే పండితులైన వాళ్ళకి తెలుసును, కానీ బయట పెట్టేవాళ్ళు వాళ్ళు. ఈ పుస్తకం ఎక్కడో లుప్తమో ఎక్కడో పడి ఉంది. ఆ పుస్తకం బయటకు వచ్చిన తర్వాత కదా అందరికీ తెలిసింది. అనంతాచార్య స్వామి రాసినటువంటి ఆ గ్రంథం అన్నమాట. తిరుమల యొక్క క్షేత్ర వైభవం అంతా, ఎంతమంది అర్చకులు ఉండాలి, అక్కడ జీయర్లు, ఈ వ్యవస్థ అంతా కూడా చేసినటువంటి మహనీయుడు అనంతాళ్వాన్. ఆ అనంతాళ్వాన్ రాసినటువంటి ఆ క్షేత్ర వైభవం అంతా చూస్తేనే మనకి తెలుస్తుంది అన్నమాట. అటువంటి స్వామి ఇక్కడ ఈ తిరుమల కొండ మీద విహరించే సందర్భంలో అనంతాళ్వాన్ తోట కూడా ఏర్పాటు చేశాడు. పూల చెట్లు, అనేక రకాల ఫలభరితమైన చెట్లు అన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత ఆ ఉద్యానవనంలో రోజు వెంకటేశ్వర స్వామి పద్మావతీ దేవితో కలిసి ఆడుతూ తిరుగుతుంటాట. ఎవరో ఇద్దరు దంపతులు అక్కడ ప్రేయసి ప్రియులు తిరుగుతున్నారు, ఆడుతున్నారని విన్నాడు. ఎవరిని కాపలా పెట్టినా వాళ్ళందరూ సరిగ్గా చూడాల. సరే నేనే పట్టుకుంటా వాళ్ళని అని అనంత ఆళ్వాన్ ఒక రాత్రి కాపలా కాశాడు. సాయంత్రం నుంచి ఇద్దరు ప్రేయసి ప్రియులు ఆడుకుంటూ ఆ వనంలో కనబడ్డారు. పట్టుకోవాలని చెప్పి పరుగున వెళ్ళి ఒక రెక్కతోనేమో, ఒక చేత్తో వెంకటేశ్వర రెక్కని పట్టుకున్నాడు, ఇంకో చేత్తో పద్మావతిని పట్టుకున్నాడు. పట్టుకుని వెనక పట్టుకుంటే మరి వెంకటేశ్వరం విడిపించుకోగలడు. వదలవయ్యా, అబ్బా నొప్పయ్యా, ఆపవయ్యా అంటున్నట్ట. ఈ అమ్మవారిని కూడా గట్టిగా పట్టుకున్నాడు. ఆవిడ చాలా సుకుమారురాలు కదా. అబ్బా నొప్పి నొప్పే, మరి మా స్వామి కోసం పెట్టిన తోటని పాడు చేస్తూ మీరు తిరుగుతుంటే మిమ్మల్ని వదిలేయాలా? వదలను, మీ ఇద్దరిని కట్టి రేపొద్దున మీ పని చెప్తా అన్నట్ట. వెంకటేశ్వరం వెంటనే చేతులు వదిలించుకొని పారిపోయాటండి. ఎందుకు? ఒకసారి కొట్టాడు దెబ్బ, మళ్ళీ ఏం చేస్తాడు పొరుగా ఆయన వెళ్ళిపోయాట. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ ఒక్కతే ఉంది కదా, ఎక్కడికి పోయాడు మీ ఆయన? ఎవడు? ఏ ఊరు మీది చెప్పండి అంటే ఆవిడ బోరుని ఏడుస్తుంది. చెట్టుకు కట్టేసి వస్తాడుగా మీ ఆయన,
మీవాడు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తా అని అక్కడే చెట్టు కట్టేసి ఈయన అలా నిద్రపోతున్నట్టు అనంతాళ్వాన్. తెల్లవారిపోయింది. అర్చకులంతా పరుగు పరుగున వచ్చారట. ఏమండి అమ్మవారు కనపట్టలేదు ఆలయంలో అన్నారట. అంటే అమ్మవారు కనపడకపోవడం ఏమైందా, వక్షస్థలంలో అమ్మవారు లేదటండి. ఏమైంది అంటే ఈ లోపల అర్చకుల్లో ఆవహించి శ్రీనివాసుడు చెప్పేటయ్యా ఎవరో కాదు అంటే ఈయన పొద్దున్న లేచేసరికి తిరుమల వెంకటేశ్వర స్వామికి వక్షస్థలంలో పెట్టిన లక్ష్మీదేవి ఉంటుందే ఆ మూర్తి ఇక్కడికి వచ్చింది, అమ్మవారు కనపడలేదు. వక్షస్థలంలో వేసే ఆ అమ్మవారి యొక్క మూర్తి రూపం ఆ రూపు ఇక్కడ ఉందన్నమాట. అరే ఇక్కడ కట్టేసిన అమ్మాయి ఏది లేదు, అక్కడ ఎవరున్నారు, అమ్మవారి మూర్తి ఉందన్నమాట. మూర్తిని చూసిన తర్వాత అప్పుడు అర్చకుళ్ళు ఆవహించి అవును రాత్రి నువ్వు కట్టింది సాక్షాత్తు మా ఆవిడ్నే లక్ష్మిని, నువ్వు రెక్కని వెనక్కి విరిచి పట్టుకున్నావే ఆ విరచబడ్డ రెక్క కలిగిన వాడిని నేను శ్రీనివాసుణ్ణి అన్నట్ట చెప్పి ఈవిడ్ని తొందరగా చేర్చవయ్యా అని చెప్తే స్వామి కళ్ళ వెంట నీరు కారుస్తూ అనంతాళ్వాన్ శిరస్సున అమ్మవారి యొక్క ఓ బుట్ట పెట్టుకుని అమ్మవారి యొక్క రూపుని పెట్టుకొని తీసుకువెళ్ళి ఆలయంలో స్వామికి హృదయంలో అర్పించట. ఏమయ్యాడలా హృదయంలో పెట్టుకుని తీసుకెళ్ళింది ఎవరు, అనంతాళ్వాన్. వెంకటేశ్వర స్వామికి మామగారు అయ్యేటండి. అందువల్ల అంతటి గొప్ప మహిమ. అందువల్ల ఆ వనాల్లో తిరగడం వెంకటేశ్వర స్వామికి ఇష్టం. తిరిగి పట్టుబడ్డాడు, దెబ్బలు తిన్నాడు. అలా ఐతిహ్యాన్ని చెప్తారనమాట. అలా వెంకటేశ్వర స్వామి వారు ఈ పర్వతంలో చక్కగా విహరించారని గిరికుంజ విహారిణే నమః అని వాటన్నిటిలో విహరించాడు అని చెప్పారు. ఇంకేం చెప్తున్నారు, ఇంకొక నామం చెప్పుకొని మనం పూర్తి చేసుకుందాం. ఓం హరిచందన గోత్రేంద్ర స్వామిని శ్రీ వెంకటేశాయ నమః. ఈ పర్వతం ఎంత గొప్పదో చెప్తున్నారు. హరిచందనం అంటే చందన వృక్షాలతో బాగా నిండినటువంటి పర్వత శ్రేష్టం. గోత్రేంద్ర అంటే గోశబ్దానికి పర్వతం అని కూడా ఉందండి అర్థం. గోత్రము అంటే పర్వతము అని అర్థం. ఆ పర్వతం శ్రేష్టమైనటువంటి వెంకటాచలంలో ఉన్నటువంటి ప్రభు అయిన ఓ వెంకటేశ నీకు నమస్కారము అని నమస్కారం చేస్తున్నారు. అక్కడ చందన వృక్షాలు ఎన్నో ఉన్నాయండి. అటువంటి చందన వృక్షాలన్నీ అక్కడ ఉండి స్వామి అక్కడ ఆ శ్రేష్టమైనటువంటి చందన వృక్షాలకి నిలయమైంది ఆ పర్వతం. ఆ పర్వతానికి అధిపతిగా ఉన్నటువంటి వాడు శ్రీనివాసుడు. అక్కడ చందన వృక్షం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవే. ఆ లక్ష్మీదేవే ఇలా చందన వృక్షాల రూపంలో అక్కడ ఉంటుంది అని కూడా మనకి తెలియజేస్తున్నారన్నమాట. అలాంటి గొప్ప వృక్షం మీద స్వామి ఉన్నాడని, అది కాకుండా పర్వతాలకి అధిపతి అని వేదమే మనకి చెప్తుంది. విష్ణు పర్వతానామధిపతి అని, విష్ణుమూర్తి పర్వతాలకు అధిపతి. అందువల్ల హరిచందన గోత్రేంద్ర స్వామి అంటే పర్వతాలకు కూడా స్వామి అయిన అధిపతి అని చెప్తూ ఇక్కడ అందరికీ వశమై ఈ చందన వృక్షం అంటే అందరికీ ఒక కల్ప వృక్షంలా ఆ సర్వేశ్వరుడు అక్కడ వేంచేసి ఉన్నాడు అని మనకి చెప్తుంటారు. ఎందుకంటే పర్వతం మీద ఉన్నటువంటి చందన వృక్షం ఎవరో కాదు, చందన వృక్షం కూడా వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే వృక్షైవ స్తబ్ధో భువి తిష్టత్యేకస్తే నేదం పూర్ణం పురుషేణ సర్వం అని వేదం చెప్తోందన్నమాట. పరమాత్మే ఒక వృక్షము, వృక్షైవ స్తబ్ధో అని మనకి వేదం చెప్తోంది. ఆయనే వృక్షం అండి అని చెప్తున్నారనమాట. పరమాత్మ అలా అటువంటి ఆ పర్వతం మీద చందన వృక్షాలతో కూడినటువంటి పర్వతానికి అధిపతిగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ నీకు నమస్కారము అని తెలియజేస్తున్నారు. అటువంటి స్వామి వైభవాన్ని మరిన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే
నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవైకుంఠవిరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఓం నమో